నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. కూటమి అధికారంలోకి వచ్చాకనే అభివృద్ధి సంక్షేమం. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. రాజమండ్రిలో ఈగల్ విభాగం ఎస్పీ నాగేష్ బాబు ఆకస్మిక తనిఖీలు. హాట్స్పాట్లు గుర్తించి పరిశీలన. యువతను మత్తు పదార్థాల నుంచి దూరం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈగల్ ఎస్పీ నాగేష్ బాబు పిలుపునిచ్చారు. రాజమండ్రిలో ఈగల్ విభాగం ఎస్పీ నాగేష్ బాబు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలను కూలంకషంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మత్తు నుండి యువతను దూరం చేయడం సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. ఏ విధమైన సమాచారం ఉన్నా సరే సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. గాంజా ప్రొడ్యూసర్తో దాన్ని ఆల్మోస్ట్ జీరోలోకి తీసుకురావడంతో పాటు అలాగే ఆపరేషన్ గరుడ్ ద్వారా ఏవైతే డ్రగ్ అబ్యూస్ జరుగుతుందో దాన్ని కంట్రోల్ చేయడము, అలాగే సేఫ్ క్యాంపస్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా స్కూల్స్లో 100 మీటర్స్ ఆఫ్ రేడియస్లో ఎలాంటి ఈ ఈవెన్ టొబాకో ఉత్పత్తులకు సంబంధించి కూడా దొరకకుండా చేసే ప్రక్రియలో భాగంగా అది కూడా టేకప్ చేయడం జరిగింది. ఇట్లా అన్ని రకాల ప్రోగ్రామ్స్ని తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మ్యాక్సిమం ఇంటెన్సిఫై చేసి వీలైన త్వరలో ఏదైతే మన గవర్నమెంట్ వారు కోరుకుంటున్నారో, మన పబ్లిక్ కోరుకుంటుందో వీలైన త్వరగా ఈ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ చేయడానికి ఈగల్ ప్లస్ పోలీస్ అధికారులు అందరూ కలిసి గట్టిగా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. రూరల్లో ఎక్కువ ఉంది సార్, రూరల్లో ఉందనేది ఒక కైండ్ ఆఫ్ ఇది, బట్ ఎవ్రీవేర్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. రూరల్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఎవ్రీవేర్ ఈగల్ సెల్స్ ఉన్నాయి, టాస్క్ ఫోర్స్ ఉన్నాయి కూడా ప్లేస్ చేయడం జరిగింది. లోకల్ పోలీసు వారి కోఆపరేషన్తో మ్యాక్సిమం ఎన్ఫోర్స్ చేస్తున్నామండి. ఆల్మోస్ట్ మీరు గమనించినట్టయితే మీకే తెలుస్తూ ఉంటుంది. డెఫినెట్గా లాట్ ఆఫ్ చేంజ్ వీఆర్ ఆల్సో అబ్జర్వింగ్. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. అండ్ విత్ ఇన్ గివెన్ స్టిపులేటెడ్ టైం సమాజంలో ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయికి చేర్చుకునేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి రాలాచెరువు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం వద్ద గీత కులాల అభివృద్ధి ప్రదాత కూటమి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ఆయన మాట్లాడారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాలను చేయి అందించి పైకి తీసుకొస్తేనే మానవుడు అవుతాడు. ప్రతి ఒక్కరిని ఉన్నత హోదాలో నిలబెట్టేలా సహాయ సహకారాలు అందించడమే నా అభిమతం అని వివరించారు. త్వరలోనే సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌడ సెట్టిబలిజ వర్గానికి స్థానిక సంస్థల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చిందని విశ్లేషించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీ సెట్టిబలిజ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు మాట్లాడారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడంలో గౌడ సెట్టిబలిజ వర్గానికి చెందిన వారంతా కీలక భూమిక పోషించారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెనుకబడిన వర్గాల సంక్షేమం గురించి ఆలోచన చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి, కడలి రామకృష్ణ తదితరులు ప్రసంగించారు. దేవుడు రాస్తాడు. దేవుడు రాసిన రాతను ఎవరో మార్చలేరు అన్నదానికి ఉదాహరణ 2. ఒకటి, దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహావిష్కరణ సత్యబాబు గారు స్థాపించి నా చేతుల మీద చేయించడం అన్నది నా పూర్వజన్మ సుకృతం కింద. బీసీలందరూ ఒకటే మాట, ఒకటే ఆలోచన, మనకి మంచి చేసిన వాడికి అండగా నిలబడదాం. మన మేలు కోరుకునే వాడికి మనం అందరం కూడా మద్దతు ఇద్దాం. మన మేలు కోరుకున్నది మనకి అండగా నిలబడి మన సాధికారత కోసం కృషి చేస్తున్న కూటమికి మన అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు అడుగులు వేయాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి కలిసి చెప్పడం నిజంగా చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, కానీ బీసీ ఎమ్మెల్యే వస్తే ఎలా ఉంటుందో ఆదిరెడ్డి వాసు గారు అందరికీ కూడా పని చేసి చూపించడం మేమందరం కూడా గర్వపడుతున్నాం. ముఖ్యంగా ఎందుకంటే సానుభూతి చూపించి మా వారికి ఏ విధమైన
అవకాశాలు కావాలన్నా మీరు కల్పించి మాకు ప్రతి దాంట్లోనూ కూడా మంచి మంచి అవకాశాలు కల్పిస్తారని మా సోదరులందరినీ కూడా రాజమండ్రిలో ముందు పెడతారని మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గీత రచయిత శంకరంబాడి సుందరాచార్య జయంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే గీతాన్ని తెలుగువారు పాడుకున్నంత కాలం రచయిత శంకరంబాడి సుందరాచార్య తెలుగు హృదయాల్లో చిరస్మరణీయుడిగా ఉంటారని ఆంధ్రకేసరి యువజన సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్ అన్నారు. తెలుగు భాషకే రాష్ట్ర వైభవ గీతాన్ని అందించిన శంకరంబాడి సుందరాచార్య 111వ జయంత్యుత్సవాన్ని సరస్వతి ఘాట్లోని తెలుగు తల్లి విగ్రహం వద్ద సమితి నిర్వహించింది. ఈ సందర్భంగా మాదిరాజు మాట్లాడుతూ జన్మతః తమిళీయుడు అయిన సుందరాచార్య తెలుగు సాహిత్యానికి తెలుగు కళలకు ఎనలేని సేవ చేశారన్నారు. టంగుటూరు సూర్యకుమారి గానంతో 1975 తొలి తెలుగు ప్రపంచ మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర గీతికగా ఈ గీతాన్ని గుర్తించిందన్నారు. చివరి దశలో దుర్భర జీవితాన్ని అనుభవించిన శంకరంబాడి తెలుగు జాతికి మహోన్నత ఖ్యాతిని అందించారన్నారు. సరస్వతి పీఠం నిర్వాహకులు తోట సుబ్బారావు మాట్లాడుతూ తెలుగు అక్షరమాలతో సరస్వతి దేవాలయం నిర్మిస్తున్నామని తెలిపారు. రాజమండ్రి నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దుర్వాసుల సత్యనారాయణ, విశ్రాంత విద్యుత్ ఇంజనీర్ అమృతం సత్యనారాయణ, గోదావరి టీవీ టెక్నీషియన్ల సంఘం నాయకులు నారాయణరావు, చంద్రశేఖర్, కార్యదర్శి కాళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఎంతో శ్రమించి ఆ అక్షరాల మీద ప్రతి అక్షరానికి ఒక అధిష్టాన దేవతతోటి ఇక్కడ రూపకల్పన చేస్తున్న మన తోట సుబ్బారావు గారు నిజంగా ధన్యుడు. ఈ త్వరలో ఆ యొక్క విగ్రహం అతి త్వరలోనే ఓపెన్ అవుతుందని మనందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఈ పాల్గొన్న మీరందరికీ కూడా మేము మరొకసారి. రాజమండ్రి లలితానగర్ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా రాట ముహూర్తం జరిగింది. రాజమండ్రి లలితానగర్ 6వ వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా రాట ముహూర్తం చేయడం జరిగింది. ముందుగా గణపతి పూజ, భూపూజ వంటి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమం ఆడారి లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి దంపతుల చేతుల మీదుగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లలితానగర్ 4వ వీధి పంతులు పాకాల ప్రసాద్ చేతుల మీదుగా ఆడారి నాగేశ్వరరావు, ఉమాదేవి దంపతులు పూజా కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమానికి నామన వాసు, ఇసుకపల్లి శ్రీనివాస్, పిల్లా సతీష్, దుద్దేటి నాగేంద్ర, సింహాద్రి సతీష్, సింహాద్రి కోటి, ఉయిక నాగేంద్ర, దుర్గా, సన్యాసిరాజు పెద్ద ఎత్తులో భక్తులు విచ్చేసి రాట ముహూర్తంలో పాల్గొన్నారు. అనంతరం గణపతి ప్రసాదం స్వీకరించారు. రాజమండ్రి జీఎస్కేఎం లా కళాశాల వ్యవస్థాపకులు వి శారదారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం పిడింగొయ్యి జీఎస్కేఎం లా కళాశాలలో కళాశాల ఫౌండర్ వి శారదారావు జయంతి సందర్భంగా స్మారక పురస్కారం అవార్డును అందజేశారు. డాక్టర్ పూడి హేమలతకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ మాజీ గవర్నర్ లక్ష్మీ శ్రీనివాస్, లా కాలేజ్ డైరెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నల్లమంద సందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజమహేంద్రవరం నల్లమందు సందులో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్య లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన కార్యక్రమం ఆలయ ప్రధాన ఆచార్యులు పంచాంగ వెంకట రంగాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగాయి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. వేదశాస్త్ర పరిషత్ రాజమహేంద్రవరం గత 88 సంవత్సరాలుగా వేదాధ్యయనం చేస్తున్న విద్యార్థులకు చతుర్వేదములోను శాస్త్రములు, ఉపనిషత్తులు, పూర్వ, ఉత్తర మీమాంస మొదలగు విభాగాలలో పరీక్షలు నిష్ణాతులైన వేద పండితులచే దిగ్విజయంగా నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ పాడ్యమి నుండి సప్తమి వరకు పరీక్షలు నిర్వహించి కృష్ణాష్టమి రోజున ప్రముఖ వ్యక్తులు, వేద పండితుల సమక్షంలో వేదసభ, ఘన స్వస్తి, పండిత సత్కారం, అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు క్రమ, ఘన, పట్టా ప్రదానం ఆనవాయితీగా జరుగుతోంది. ఈ సంవత్సరం విద్యార్థుల పరీక్షల నిర్వహణ కార్యక్రమం 10వ తేదీ ఆదివారం నుండి ప్రారంభిస్తుందని వేద శాస్త్ర పరిషత్ కార్యదర్శి హోతా శ్రీరామచంద్రమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల ఆఖరి రోజున 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు గోదావరిగట్టు శ్రీ నారాయణదాసు సేవా సమితి ప్రాంగణంలో ప్రముఖ ప్రవచనకర్త శ్రీ సామవేదం షణ్ముఖ శర్మచే శ్రీకృష్ణ శరణం మమ అనే అంశంపై ప్రవచనం ఏర్పాటు చేసినట్లు కూడా కార్యదర్శి హోతా శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. అనంతరం వార్షిక వేద సభల సందర్భంగా కృష్ణాష్టమి రోజున 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి శ్రీ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో ప్రముఖ పండిత సత్కారం, ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాప్రదానం ప్రముఖుల సమక్షంలో మహామహోపాధ్యాయ శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ అధ్యక్షతను జరుగుతున్నాయని ఆయన వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి అధికారంలోకి వచ్చాకనే అభివృద్ధి, సంక్షేమం. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. రాజమండ్రిలో ఈగల్ విభాగం ఎస్పీ నాగేష్ బాబు ఆకస్మిక తనిఖీలు. హాట్స్పాట్లు గుర్తించి పరిశీలన. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.